మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో మన పరలోకమందున్న తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి కృతజ్ఞత, స్తుతి, ఆరాధన ఆయనకు సమర్పించుకుంటూ మన అందరిని బట్టి దేవుని పిల్లరా, ఈరోజు దేవుడు ఏ మాటలు చేతైతే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు మాటలు ఒకసారి మనం చూడగలిగితే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, మీరు సమ్మతించి నా మాటలు విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు అని రాయబడింది. ఇక్కడ మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములు భుజింతురు అని రాయబడింది. దేవుని పిల్లరా, దేవుని మాటలంట విని సమ్మతించాలంటే ఆయనతో సావాసం కలగాల, ఓకే అనని ఆయన మాటతో మనం ఏకీపిస్తేనంట భూమి మీద మంచి పదార్థాలన్నీ మనల్ని తినిస్తాడంట. దేవుని పిల్లరా, అంటే మీరు అనుకోవచ్చు ఏంటండి ఇప్పుడు మనం తినట్లేదా అని. నిజంగా చాలామంది తినలేని పరిస్థితుల్లో ఉన్నారు దేవుని పిల్లలు. ఎందుకంటే మన ఒక సహోదరి అవుతుంది, మామిడికాయ ఎంత బాగుందో కానీ ఒక్క మొక్క కంటే ఎక్కువ తినకూడదు అంది. నేను టిఫిన్ కూడా చేయకుండా 2 మామిడికాయలు తిన్నానండి, భలే ఉన్నాయని నేనంటే, నేను ఒక్క మామిడికాయ తిన్నా, ఒక్క మొక్కేనండి అని. ఎందుకు అని అంటే షుగర్, బీపీ అండి అన్నాడు. నిజంగా ఆయన మాటకు సమ్మతించి దేవుని పిల్లారా మంచి ఫలాలు మనం తినాలి, పదార్థాలు మనం తినాలంటే దేవుడు మన ఎడల కృప చూపాలి. దేవుని పిల్లరా, భయంకరమైన షుగరు, బీపీ చిన్న పిల్లల కాడి నుంచి స్టార్ట్ అయ్యి ఏమి తినలేని పరిస్థితుల్లో ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. అయ్యా నీ మాటలు విని నీతో సమ్మతిస్తున్నాము తండ్రి. నైనా ఎంతమంది అయితే నైనా నువ్వు ఇచ్చే భూసారమైన పదార్థాలు, ఫలాలు తినలేకనైనా షుగర్ అని, బీపీ అని చిన్న పిల్లలు మొదలుకొని ముసలివారి వరకు ఎంతమంది అయితే బాధపడుతున్నారు తండ్రి. అయ్యాటి బిడ్డల ఎడలని కృప చూపుతండి. ఆ షుగర్, బీపీ తగ్గిపోవడానికి సహాయం చేయనైనా భూమి మీద వస్తున్న బిడ్డలకు కూడా బీపీ, షుగర్లు ఎక్కువ లేకుండా తండ్రి నీ మాటలతో సమ్మతించి భూ సంబంధమైన నా తండ్రి నిన్న ఫలాలు తినగలిగే భాగ్యమని గురించి సహాయం చేయమని అడుగుతున్నాయినా. ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చదువుల నిమిత్తం చేతి పనులు చేసుకునే వారిని మీరు బహుగా దీవించినైనా. ఈ దినం నీ సన్నిధానంలో మోకరిల్లు వాళ్ళ అవసరాల నిమిత్తం ప్రార్థన చేసిన ఎడల ఈ ఉదయ కాలంలో తగిన సహాయం అందించి రాకపోకలో కృప చూపమని అడుగుతూ తండ్రి ఈ రోజంతా నీ బిడ్డలకు మీరు తోడుగుండి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.